హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు బోనాల సీజన్ కదా, ఇంకా నేనైతే ఎల్లమ్మకైతే బోనం చేసినాను, ఇంట్లో చేసినాను. ఇది ఇంకా చేయరాని వాళ్ళు కూడా ఎల్లమ్మకి ఎలా పూజించాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. ఇంకా ఏమేమి ఐటమ్స్ అవసరము, ఎల్లమ్మను పూజించడానికి పుట్టమన్ను తెచ్చి పూతగంధము ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకా ఎల్లమ్మకి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చేప పచ్చడి, అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఎల్లమ్మకి మెయిన్గా అనుములు అయితే మనము తీసుకోవాలి. వీటితో పాటు మినుములు కూడా కొన్ని అయితే తీసుకోవాలి. ఇవి కంపల్సరీగా ఎల్లమ్మకి పెట్టడం ముందైతే నైట్ అయితే ఇది నానబెట్టుకోవాలి. ఇంకా ఈ కుంకుమ పూజ స్టోర్లో దొరుకుతుంది. ఎల్లమ్మకి పెట్టే కుంకుమ అంటే వాళ్ళే ఇస్తారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రెడ్ కలర్లో ఉండదు. ఇంకా వీటితో పాటు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పుట్టమన్ను, ఇది పుట్ట దగ్గర నుండి తీసుకురావాలి. ఇదైతే మెయిన్ ఎల్లమ్మ పెట్టడానికి, ఇంట్లో పెట్టడానికి అయితే యూజ్ చేసుకుంటారు. ఇంకా వీటితో పాటు మోతుకాకులు, బుక, ఇదైతే పూజ స్టోర్లో దొరుకుతుంది. ఇంకా దీన్ని పూతగంధం యూజ్ చేయడానికి వాడతారు. ఇంకా ఎల్లమ్మ పూజించిన తర్వాత చల్లడానికి అయితే వాడతారు. ఇంకా నెక్స్ట్ వేపాకులు కూడా అవసరము, వేప కొమ్మలు. ఇంకా ఇవైతే మనకి మెయిన్. ఇంకా దీంతోపాటు బియ్యపిండి కూడా అవసరము. ఇవైతే ఎల్లమ్మను పూజించడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్. వీటి తర్వాత మనము అనుములు ఉన్నాయి కదా, ఈ అనుముల్ని కొన్ని ఒక స్పూన్ అంతా మినుములు యాడ్ చేసి వీటిని అయితే నానబెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. రేపు ఎల్లమ్మకు పెడతామనగా ఇంకా ఈవినింగ్ అయితే ఇలా నానబెట్టుకోవాలి. ఇందులో మినుములు కూడా వేసాను. చూడండి, ఇలా మిక్స్డ్గా అయితే నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ మనం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాం కదా. ఇంకా హౌస్ క్లీనింగ్, బయట అంతా కంప్లీట్ చేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకొని, ఇంకా స్టవ్ వెలిగించే కంటే ముందైతే మనం గంధం కుంకుమ అన్నీ పెట్టేసి స్టవ్కి అయితే ఇంకొక ఫ్లవర్ కూడా పెట్టేసి ఇంకా మొక్కిన తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. ఇంకా స్టవ్ పూజ తర్వాత మెయిన్ ఏంటంటే బోనం ప్రిపేర్ చేసుకోవాలి. బోనం కోసము ఒక బౌల్ తీసుకొని అందులో ఇంకా రైస్ తీసుకొని కడిగేసి కొంచెం పసుపు వేసి ఇంకా బోనం అన్నం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా దాంతోపాటు ఇంకా కుక్కర్ తీసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఇందులో వేసేసుకొని ఇంకా దీనికి సరిపడా వాటర్ పోసి పసుపు కూడా వేసుకొని ఇంకా మనము వీటిని అయితే బాయిల్డ్ అయితే చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవద్దు ఇందులో, ఇంకా పోపు కూడా వేయద్దు వీటిని. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకా స్టవ్ పైన అయితే వీటిని పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం పూతగంధం అయితే ప్రిపేర్ చేసుకుంటాం, ఎందుకంటే ఇంకా ఎల్లమ్మని పూజించడానికి. ఇంకా బియ్యపిండి తీసుకొని అందులో పుట్టమన్ను వేసి పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా పసుపుతో పాటు బుక్కనైతే వేసుకోవాలి. ఇది పూజ స్టోర్లో అయితే దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు వాటర్ పోసి ఇంకా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి. ఈలోపు మనకి గుడాలు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ప్రెషర్ అయితే వస్తుంది. ఇంకా ఒక 2 or 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇంకా బోనం రైస్ కూడా మనకి బాయిల్డ్ అవుతుంది. ఇంకా దీన్ని కలుపుకుంటూ ఇంకా నేనైతే ఎల్లమ్మని అయితే పూజిస్తాను. చూడండి, ఇప్పుడు మనము పాతగా ఇంతకుముందు ఉన్న పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా కొత్తగా పేపర్ వేసి ఆ ఎల్లమ్మ బొట్లు ఉంటాయి కదా, వాటిని కూడా ఒకసారి అయితే తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని ఇప్పుడు మనం పూతగంధం ప్రిపేర్ చేసాం కదా, ఈ పూతగంధంతో అయితే రౌండ్గానైతే ఇంకా మనము పూజించుకోవాలి. ఒక ఎల్లమ్మనేమో పెద్దగా ఉండాలి, ఒకటేమో చిన్నగా, ఇలా ఈ సైజులో అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనము చూపించాను కదా కుంకుమ, ఆ కుంకుమతో అయితే మనం అన్ని బొట్లు పెట్టుకోవాలి. దీని తర్వాత బియ్యం పిండితో బొట్లు పెట్టుకోవాలి, తర్వాత పసుపుతో పెట్టుకోవాలి, ఇంకా పుట్టమన్నుతో కూడా పెట్టుకోవాలి, నెక్స్ట్ బుక్కతో కూడా పెట్టుకోవాలి. ఎల్లమ్మకి ఇలా నిండుగా బొట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం అంట, చాలా ఇష్టపడతారు. అందుకనే ఎల్లమ్మకి ఎక్కువగా బొట్లతోనే అలంకరణ అయితే చేస్తారు. మొత్తం బొట్లన్నీ పెట్టినాం కదా, ఇప్పుడు బుక్క ఉంది కదా, దాన్ని అయితే ఈ ఎల్లమ్మ పైన చల్లేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పైన పెట్టడానికి వీల్లేదు కాబట్టి నేను కింద సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మనకి ఈలోపు బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, బోనం అయిపోయింది. ఇంకా బోనం అయిపోయింది, ఇంకా గుడాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా బోనానికి అయితే వేప కొమ్మలు అయితే చుట్టేస్తున్నాను. ఇప్పుడు చేప పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. 2 చేపలను అయితే తీసుకొని, ఎండు చేపల్ని తీసుకొని వాటిని అయితే వాటర్లో నానబెట్టేసుకుందాం. ఇంకా చేప పచ్చడి కోసం నువ్వులు, పచ్చిమిర్చి, మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, ఆ గ్రేవీతో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పోపు వేయద్దు, ఇంక ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా మనమైతే దీన్ని బాయిల్ చేసుకోవాలి.
ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పోపు అయితే వేయద్దు. ఇంకా ఇలా దగ్గరికి వచ్చి బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని అయితే మిక్సీ చేసుకోవాలి. ఇంకా మిక్సీ చేసుకుంటే మనకి చేప పచ్చడి అయితే ప్రిపేర్ అయినట్టే. ఇంకా ఈ ప్రాసెస్లో అయితే ఇప్పుడు ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మాత్రం పాతకాల పద్ధతిలో ఇలానే చేస్తారు. ఇప్పుడు ఎవరు తెలియక ఇంకా నార్మల్గా చేస్తున్నారు. ఇలా పుట్టమన్ను తెచ్చి ఇలానైతే ఏం చేయట్లేదు. ఇంకా మనకి చేప పచ్చడి అయితే అయిపోయినట్టే. ఇంకా అమ్మవారికి బియ్యము, కనుము, ఇంకా కుడుక, ఖర్జూర ఇవైతే పెట్టి వాయినంగానైతే రెడీ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనము దీపం ముట్టిస్తాం కదా, ఇంకా ఎల్లమ్మకి అయితే ఒకటే దీపం ముట్టిస్తాం మేము. ఇంకా ఒక మంగళహారతి అయితే క్లీన్గా కడిగేసుకొని ఇంకా గంధం కుంకుమ పెట్టి ఆయిల్ వత్తి వేసి ఇంకా దీపం అయితే ముట్టిస్తున్నాను. ఇంకా దీపము ఉత్తరం సైడ్ కానీ ఇంకా లేకుంటే తూర్పు సైడ్ కానీ ఉండాలి. అలా ఉంటేనే మనకి పూజ చేసిన ప్రతిఫలము ఉంటుందని నేనైతే విన్నాను. సో అందుకోసమని ఇంకా నేను ఉత్తరము లేదా తూర్పు సైడ్ మాత్రమే వెలిగిస్తాను. ఇంకా దీపం అయితే వెలిగించాను ఇల్లమ్మకి. మేము ఇది 1 ఇయర్కి ఒకసారి చేస్తాము. అంటే శివరాత్రి ముందైనా చేస్తాము, లేకుంటే ఆషాఢంలోనైనా చేస్తాము. ఇంకా దీనికి సంబంధించిన ఎల్లమ్మ నార్లాపురం ఎల్లమ్మ దగ్గరికి అయితే మేము ఆల్రెడీ వెళ్ళినాము. ఇంకా మేకను కూడా కట్ చేసినాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇంకా ఫైనల్గా కర్పూరం కూడా వెలిగిస్తున్నాను. ఇంకా కర్పూరం వెలిగించి అమ్మవారికి అయితే చూపిస్తున్నాను. కొందరేమో ఎల్లమ్మకి ఇట్లా చేప పిండి పెట్టి చేయరు, అంటే నాన్ వెజ్ ఎల్లమ్మ కొందరికి ఉంటుంది, కొందరికేమో వెజ్ ఎల్లమ్మ ఉంటుంది. ఇంకా వెజ్ ఉన్న వాళ్ళైతే కూరగాయలు పెట్టి చేస్తారు. మేమైతే ఇంకా చేప పచ్చడి చేస్తాము. ఇంకా బోనం అయితే సమర్పించినాము. దీంతో పాటు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గుడాలు, అవి కూడా నైవేద్యంగా పెడతాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన వేప కొమ్మలు కూడా ఇంకా అమ్మవారి పక్కకైతే ఇంకా నేను పెడుతున్నాను. ఇవైతే కంపల్సరీ మనకి ఉండాల్సినవి. ఇంకా మాకైతే చాలా నమ్మకమైన దేవుళ్ళు ఫ్రెండ్స్. ఇంకా ఎల్లమ్మ కానీ, సమ్మక్క కానీ, ఇంకా లక్ష్మీదేవుడు కూడా నేనైతే చాలా నమ్ముతాను. మాకు కూడా అదే నమ్మకంతో అయితే కాపాడుతూ వస్తున్నారు. ఇప్పుడైతే మోతకాకులను తీసుకొని ఇంకా అనప గుడాలు, మినుములు వేసి గుడాలు చేశాను కదా, ఇంకా అది వేసి ఇంకా చేప పచ్చడి కూడా వేసి అమ్మవారికి నైవేద్యంగానైతే పెడుతున్నాను. దీంతోపాటు కనుము కూడా బోనంతో పాటు కనుము కూడా నేను అమ్మవారికి వాయనంగానైతే పెడతాను. ఇవి 3 నాన్ వెజ్ దేవుళ్ళు కాబట్టి ఈ దేవుళ్ళను నేను సపరేట్గా ఇంకొక సెల్ఫ్లో అయితే పెట్టినాను. ఇంకా పూజ గదిలో మాత్రము నేను రెగ్యులర్గా పూజ చేసుకునే దేవుళ్ళు అయితే పెడతాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా అమ్మవారికి నైవేద్యము అన్నీ అయితే ఇంకా అప్పచెప్పినాను. ఇంకా దీంతోపాటు ఫైనల్గా అమ్మవారికి ఇష్టమైన ధూపం అయితే కంపల్సరీగా వేయాలి. ఇంకా బొగ్గులతో అయితే నేను ధూపం అయితే వేశాను. ఇంకా మన ఇంట్లో ఉండే ధూపాలతోటి ఇంకా నెక్స్ట్ ఊదు పొగనైతే కంపల్సరీగా ఉండాలి. ఇంకా బుక్క కూడా ఉండాలి. మనకి పూజ స్టోర్లో అయితే ఇవి చెప్తే ఇస్తారు, ఎల్లమ్మకి ధూపం వేయడం అంటే వాళ్ళే ఇస్తారు. ఇంకా ఇలా అయితే ధూపం అయితే చూపించాను. ఇంకా నేను అంటే నార్మల్గా పూజ ఈ దేవుళ్ళు పెట్టుకున్నప్పుడే కాదు, ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా నేను ఇంట్లో ధూపం అయితే వెలిగిస్తాను. అంటే ఏమన్నా నరదిష్టి ఉన్నా ఏదున్నా పోతుంది కాబట్టి. ఇంకా బాబు చిన్నోడు కాబట్టి ఇంకా నేనైతే కంపల్సరీగా ఇంటికి ధూపం అయితే వేస్తాను ప్రతిసారి. ఇంకా మంగళవారం కానీ శుక్రవారం కానీ కంపల్సరీగా వేస్తాను. ఇంకా ధూపం అయితే పెట్టేసినాను ఫ్రెండ్స్. ఇంకా బోనం అయితే అమ్మవారికి సమర్పించేసినాను. ఇంకా మా ఇంటి దగ్గరనైతే ఇంకా డప్పులతో అలా బోనం అయితే తీయరు ఆషాఢంలో. ఇంకా మేమైతే ఇలా ఇంట్లోనే చేసుకుంటాము. ఇంకా పోచమ్మ దగ్గర కూడా బోనం తీస్తాము. అది ఎవరికి వాళ్ళే ఓన్గా చేసుకుంటారు. అందరు కలిసి అయితే ఇక్కడ చేసుకోరు. ఇంకా అంటే సిటీ అవుట్స్కట్లో మాత్రం అందరు కలిసి చేసుకుంటున్నారు. మేమైతే చూస్తున్నాము. అలా ఇక్కడ కూడా చేస్తే బాగుండేది, బట్ ఇక్కడైతే అంటే అందరికీ ఉండదు కదా ఎల్లమ్మనా, అలా మాకైతే ఉంది కాబట్టి మేమైతే చేసుకుంటాము. ఇప్పుడు ఫైనల్గా కొబ్బరికాయనైతే కొట్టినాము. కొబ్బరికాయ కొట్టి ఇంకా నేను, మా హస్బెండ్, మా పిల్లలు అందరం అయితే అమ్మవారికి అయితే మొక్కుకొని నైవేద్యం అయితే సమర్పించాము. ఇంకా దీని తర్వాత అమ్మవారి కోసం మన మోతకాకులో ఇది నైవేద్యం పెట్టినాం కదా, అందులో కొంచెం పసుపన్నం కూడా పెట్టేసి మనము ఈ బోనంను అయితే తీసుకొని మనం ఫాస్టింగ్ అయితే వదలాలి. అంటే ఈరోజు మేము ఫాస్టింగ్గా ఉంటాము, ఒకటే పూట తింటాము. సో ఇంకా ఈ బోనం రైస్ అయితే తీసుకున్నాము. అమ్మవారికి పెట్టిన నైవేద్యం అలానే ఉంచాము. ఇంకా దీని తర్వాత ఈరోజు సండే కాబట్టి సండే రోజు నేను అమ్మవారికి కొలుచుకున్నాను కాబట్టి పూరీలు ఇంకా చికెను ఇవైతే చేసుకున్నాను. ఇంకా బగారా రైస్ కూడా చేసుకున్నాను. చూడండి, బగారా రైస్ కుక్కర్లో అయితే వేసినాను. ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఫాస్టింగ్ వదలడమే. అంటే నాన్ వెజ్ దేవుడు కాబట్టి ఇంకా మేము చికెన్ అయితే తెచ్చుకున్నాము.
ఇంట్లో మేము గొయ్యము, ఇంకా బయట మాత్రం కట్ చేసుకుంటాము. మాకు ఎల్లమ్మ దేవుడు ఉన్నాడు, ఇంకా అక్కడనైతే వెళ్ళి కోడిని కానీ 1 ఇయర్కి ఒకసారి మేకను కానీ మొక్కును బట్టి ఇలా కట్ చేసుకుంటాము. ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసిన అన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా గుడాలు, పెరుగు పచ్చడి, పూరీలు, ఆనియన్స్, లెమన్ అన్నీ పెట్టుకొని అయితే ఇప్పుడు ఫాస్టింగ్ అయితే వదులుతాము. ఇంకా మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదైతే పాతకాలం పద్ధతి, ఇంకా ఇప్పుడైతే ఇలా చేయట్లేదు. చేయరాని వాళ్ళకు కూడా ఇంకా ఈజీగా చేసే విధంగానైతే నేను చూపించాను. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంత ఓపికగా పుట్టమన్ను తెచ్చి ఇలానైతే ఎవ్వరు చేయట్లేదు. ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర నైబర్స్ది చూశాను వాళ్ళు ఎలా చేస్తారనేది. సమ్మక్కనైనా ఇంకా ఎల్లమ్మనైనా నేనైతే అమ్మ వాళ్ళు చెప్పిన అప్పటి పాతకాలం పద్ధతిలోనే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నాకు అలా చేస్తేనే బాగుంటుంది. ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్తో పాటు దేవుని కోసం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ కూడా నేను అన్నీ వడ్డించుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి అమ్మవారి కోసం చేసినవి అన్నీ మేము ఇంకా వడ్డించుకొని తినాలి. గుడాలు, ఇంకా చేప పచ్చడి, ఇంకా పసుపన్నము ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. దేవుని కోసం పెట్టినవి కూడా అన్నీ తీసుకొచ్చుకొని ఇంకా ఇందులోనైతే పెట్టేసుకొని ఫాస్టింగ్ అయితే వదులుతాము. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఇంకా ఇవన్నీ వడ్డించుకుంటాను కానీ తినను, మళ్ళీ తర్వాత పక్కకు పెట్టేసుకుంటాను. ఇంకా నా ఫేవరెట్ లెగ్ పీస్ కూడా వేసుకున్నాను. ఇంకా చేప పచ్చడితో అయితే నేను ఫాస్టింగ్ అయితే వదులుతున్నాను. చూడండి ఇంకా పసుపన్నము, ఇంకా పసుపన్నంలో అయితే చికెన్ అయితే వేసుకున్నాను నేను. ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా పూజ. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.